అనంతగిరి హిల్స్. తెలంగాణలో ఉన్న ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. హైదరాబాద్ నుంచి అరౌండ్ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ సిటీ రష్ నుంచి షార్ట్ బ్రేక్ కోసం ఇది ఒక పర్ఫెక్ట్ గెటవే. ట్రెక్కింగ్, క్యాంపెయిన్, ఫోటోగ్రఫీ లాంటివి ఎంజాయ్ చేయడానికి చాలా పాపులర్ ప్లేస్. వీకెండ్కి రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం మేము. ఇదొక హాఫ్ డే ట్రిప్ ప్లాన్. వీకెండ్ రోజు లంచ్ చేశాక అరౌండ్ 2 PM స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా కన్వీనియంట్ షార్ట్ ట్రిప్. సన్సెట్కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి కొంచెం లీజర్గా డ్రైవ్ చేసాం. అరౌండ్ 2 అవర్స్లో అనంతగిరి హిల్స్కి రీచ్ అయ్యాం. ఆన్ ద వేలో మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ ఆగి దర్శనం చేసుకొని ట్రెక్కింగ్ పాయింట్కి స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ అనంతగిరి హిల్స్కి రీచ్ అయ్యాం. కార్ పార్క్ చేసి ట్రెక్కింగ్కి టికెట్ తీసుకున్నాం. మేము 3 years బ్యాక్ కూడా ఇక్కడికి వచ్చాం. ఇది మా సెకండ్ విజిట్. ఈసారి మా చెల్లి, తమ్ముడు కూడా జాయిన్ అయ్యారు. సో ఈ ట్రిప్ ఇంకా స్పెషల్ అయ్యింది. ఇలాంటి ట్రిప్కి ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వెళ్తే చాలా సరదాగా ఉంటుంది. లాస్ట్ టైంకి ఇప్పటికి కొంచెం బాగానే డెవలప్ చేశారు. ఇంకా రెనోవేషన్ వర్క్ జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ టైంకి ఇంకా బాగుండొచ్చు. సో ముందుకు వెళ్తే ఒక పెద్ద నంది, చిన్న శివలింగం కనిపిస్తాయి. ఇది ట్రెక్కి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 1 kilometer ట్రెక్ ఉంటుంది. పైనున్న వాచ్ టవర్ వరకు వెళ్ళాలి. ట్రెక్ ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బాగానే ఎక్కగలుగుతున్నారు. సో ఫస్ట్ టైం ట్రెక్ చేద్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. కిలోమీటరే కాబట్టి ఈజీగా ఎక్కేయచ్చు. హాఫ్ ట్రెక్ కంప్లీట్ అయ్యాక వ్యూస్ ఇలా కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి. సగం దూరం వచ్చాక వాటర్ బాటిల్ క్యారీ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. వాచ్ టవర్ దగ్గరలో కూడా దొరుకుతాయి, కాకపోతే కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తారు. కొంచెం స్లిప్పరీగా ఉంటుంది, ఎస్పెషల్లీ స్లోప్ ఏరియాస్లో. బట్ ఓవరాల్ ట్రెక్ కంఫర్టబుల్గా ఉంది. ఫుల్ స్ట్రెచ్లో కాకుండా అక్కడక్కడ ఆగుతూ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వెళ్తే అలసట తెలీదు. గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్తే ఇంకా ఫన్ ఉంటుంది. చాలా సరదాగా టైంపాస్ అవుతుంది. ఫైనల్లీ మేము వాచ్ టవర్కి రీచ్ అయ్యాం. ఒక 20 to 30 minutes పట్టింది 1 kilometer ట్రెక్కి. వాచ్ టవర్ పైకి ఎక్కితే వ్యూస్ ఇలా కనిపిస్తున్నాయి. మేము లాస్ట్ టైం సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో వచ్చాం. ఇప్పటితో కంపేర్ చేస్తే అప్పుడు ఇంకా గ్రీనరీగా ఉంది. కాసేపు వ్యూస్ ఎంజాయ్ చేసాం, ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం. నెక్స్ట్ కిందకి దిగడం స్టార్ట్ అయ్యాం. ఎక్కడమేమో కానీ దిగడం అసలు తెలియలేదు. ఈజీగా కిందకు వచ్చేసాం. రెగ్యులర్గా ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళకి ఇది పెద్ద ట్రెక్లా అనిపించదు, కానీ ఫస్ట్ టైం ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇది ఒక పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సన్ రైజ్ కానీ సన్సెట్ టైంలో కానీ వస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యాక్చువల్గా అనంతగిరి హిల్స్లో రిసార్ట్స్, క్యాంపెయిన్ సైట్స్కి అవైలబుల్ ఉంటాయి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్తో మంచిగా చిల్ అవ్వచ్చు. లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి, కానీ మేము ఈ ట్రిప్లో అవి ప్లాన్ చేసుకోలేదు. మార్నింగ్ నుండి స్టార్ట్ చేస్తే అన్నీ కవర్ చేయవచ్చు. మేము అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ ఒక్కటే ప్లాన్ చేసాం కాబట్టి మేము ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఎస్పెషల్లీ మాన్సూన్ అండ్ రైనీ సీజన్లో అనంతగిరి హిల్స్ ప్లాన్ చేస్తే బాగుంటుంది. సో హైదరాబాద్ దగ్గరలో నేచర్ ఫీల్డ్ ట్రిప్ కావాలి అంటే అనంతగిరి హిల్స్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.